హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1972లో తీసుకురావడం జరిగింది. ఎందుకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే, మన యొక్క భారతదేశంలో ఆల్మోస్ట్ 40% ఎట్లేదన్నా ఒక 40 to 50% వరకు ఫారెస్ట్ ఉంటాయి. ఎక్కువగా ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయి? వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, నార్థరన్ సైడ్, మౌంటైన్స్. సో ఎక్కువ మనకు డిఫరెంట్ ఎనిమల్స్ అనేది ఉంటాయి, వైల్డ్ లైఫ్ అవన్నీ. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి సో వాళ్ళని రక్షించాలి అనే ఉద్దేశంతో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1970లో ఒక చట్ట రూపం దాల్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్, అంటే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన సెక్షన్. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1970లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 అంటే చాలా ఇంపార్టెన్స్ ఆ యానిమల్స్, కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్, అలాగే లయన్ అయినా టైగర్ అయినా, సో అలాంటివి ఇంపార్టెంట్. అలాగే సెక్షన్ 2 అంటే సెక్షన్ 1తో పోలిస్తే కొంచెం తక్కువ, అయితే వీటికి పెనాల్టీస్ కూడా ఉంటాయి. మనకు డిఫరెంట్ డీర్స్ అయినా, సో బీర్స్ అవన్నీ మనకు వైల్డ్ లైఫ్ సెక్షన్ 2లో ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకు సెక్షన్ 3 ఉంటాయి, అలాగే సెక్షన్ 4 ఉంటాయి. సో మనకు సెక్షన్లు పెరిగే కొద్దీ వాటి యొక్క ప్రొటెక్షన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. అలాగే ఎన్విరాన్మెంట్ను కూడా మనం ప్రొటెక్షన్ చేయాలి, కాబట్టి దానికంటూ 1986 వచ్చింది. డిఫరెంట్ ఎనిమల్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీకు ఒక నీలగిరి తార్ అని ఒక జింక లాంటిది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ ఇన్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని డిఫరెంట్ ఎనిమల్స్ మనం ప్రొటెక్షన్ చేసుకుంటే అదే మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అలాగే ఎన్విరాన్మెంట్ని కూడా మనం ప్రొటెక్షన్ చేసుకుంటే అదే 1986. ఇది